ఈ 3 హ్యాబిట్స్ వల్ల మీ పిల్లలకి చలికాలంలో ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుందని మీకు తెలుసా? హాయ్, ఐఎమ్ డాక్టర్ మనోజ్ఞ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ అట్ జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. చలికాలంలో వైరసెస్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయండి. ఎందుకంటే చల్లదనానికి వైరసెస్ అనేవి ఎక్కువ నంబర్లో పెరుగుతూ ఉంటాయి. సో ఇలా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ కి వివిధ కారణాలు ఉంటాయి. వాటిల్లో కామన్ గా మనం ఎన్కౌంటర్ అయ్యేవి, కామన్ గా చూసేవి ఈ 3. మొదటి కారణం సరిపడా నీళ్లు తాగకపోవడం. చలికాలంలో మామూలుగానే పిల్లలకి దాహం తక్కువ ఉంటుంది, అందువల్ల వాళ్ళు అడిగి నీళ్లు తాగరు, కానీ మనం జాగ్రత్తగా తాగిస్తూ ఉండాలి. లేకపోతే లోపల తేమ తక్కువ ఉండడం వల్ల డ్రై అయిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కి రిస్క్ అనేది పెరుగుతుంది. రెండవది సరిపడా పోషకాహారం పెట్టకపోవడం. పోషకాహారం సరిగ్గా లేకపోయినప్పుడు విటమిన్స్ కానీ మినరల్స్ కానీ శరీరంలోకి సరైన మోతాదులో వెళ్ళవు. ఇన్ఫెక్షన్ కి ఫైట్ చేయాల్సిన కణాలు మనకి శరీరంలో పెరగాలి అంటే ఈ విటమిన్స్ మినరల్స్ అనేవి సరిపడా ఉండడం చాలా ముఖ్యం. సో జంక్ ఫుడ్ అన్నది అంటే చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అటువంటి తదితర ఫుడ్ మెటీరియల్ అన్ని అవాయిడ్ చేసి వాళ్ళకి పెట్టకుండా ఆరోగ్యకరంగా పళ్ళు, కూరగాయలు ఇట్లాంటివి పెట్టడం చాలా ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యమైనది చేతులు శుభ్రంగా కడుక్కోవడం. చిన్నపిల్లలకి మొదటి నుంచి కూడా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడానికి ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలనేవి నేర్పించాలి. వాళ్ళు బయటకి ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినా, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా, బయట ఆడుకున్న తర్వాత కానీ, షూస్ పట్టుకున్నా కానీ, ఇలాంటివి ఏవి చేసినా చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాతనే ఫుడ్ తినడం కానీ, మంచినీళ్ళు తాగడం కానీ చెయ్యాలి అని వాళ్ళకి నేర్పించాలి. ఇవి ఫాలో అవ్వడం ద్వారా మనకి ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేది చాలా శాతం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వీటన్నింటి మీద ఇంకొక పాయింట్ ఎక్స్ట్రాగా మనం చెప్పదలుచుకుంటే, ఫ్లూ వ్యాక్సిన్ అన్నది ఈ సీజన్లో తీసుకోవడం చాలా ముఖ్యం. దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, అలానే ఇన్ఫెక్షన్ తీవ్రత రెండూ తగ్గడానికి కూడా పిల్లలకి చాలా సహాయపడుతుంది. ఈ వీడియోని చిన్న పిల్లలున్న తల్లిదండ్రుల ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.